వెల్కమ్ టు వార్తా 360. నేను మీ ఈశ్వర్ని. తమిళనాడులో జరిగినటువంటి సినీ నటుడు విజయ్ రాజకీయ సమావేశంలో ఒక విషాదాంతమైన సంఘటన అయితే చోటు చేసుకుందనమాట. ఆ సంఘటనలో సుమారు 42 మంది అయితే చనిపోవడం జరిగింది. అయితే ఇంతమంది ఒక రాజకీయ సభలో ఇంతమంది చనిపోవడానికి కారణం ఎవరు? ఈ సంఘటనకి అటు ప్రభుత్వమా లేదా కొత్తగా ఏర్పడిన రాజకీయ పార్టీని ఏర్పరిచిన విజయ్దా, టీవీకే పార్టీదా? సంఘటన జరిగిన తర్వాత చోటు చేసుకున్న అంశాలు ఏంటి? ప్రస్తుతం దాని మీద నడుస్తున్న అంశాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి వ్యక్తి అటు తమిళ సినీ ఇండస్ట్రీలో ఒక టాప్ హీరోగా వెలుగొందుతున్నాడు. అలాగే తమిళనాడు యువతకి ఒక ఎక్కువగా యువతని ఫ్యాన్ బేస్గా కలిగిన ఒక హీరోగా కొనసాగుతున్నాడు అనమాట. అతనే విజయ్. ఈ విజయ్ సినిమాలు యాక్చువల్గా మనకి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఎలాగో ఒక రకంగా తమిళనాడులో, అంటే ఆంధ్రాలో పవన్ కళ్యాణ్కు ఉన్నంత సినీ క్రేజ్ కానీ రాజకీయ క్రేజ్ కానీ విజయ్కి లేనప్పటికీ అతను కూడా అక్కడ ఒక మంచి హీరో అనమాట. ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాలు అక్కడ రీమేక్ చేసి అతను కూడా ఒక స్టార్ హీరోగా రూపాంతరం చెందాడు అనమాట. అలాగే ఇంత ఫ్యాన్ బేస్ని కలిగిన విజయ్ ఇప్పుడు కొత్తగా తమిళ రాజకీయాల్లోకి అయితే ఎంటర్ అయ్యడం జరిగిందనమాట. అంటే టీవీకే, తమిళ వెట్రి కళగం టీవీకే అంటారనమాట అనే ఒక పార్టీని ప్రకటించి రాజకీయాల్లోకి అయితే రావడం జరిగిందనమాట. రీసెంట్గా అంటే సెప్టెంబర్ 27వ తారీఖున అతను తిరుచిరాపల్లిలో రోడ్ షో చేయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ రోడ్ షో చేయాల్సిన ప్రాంతం కరూర్ అనేది, తమిళనాడులో ఉన్న కరూర్ అనే ఒక నియోజకవర్గం అనమాట. అక్కడ కూడా అతనికి రోడ్ షో ఉంది. అయితే ఈ కరూర్లో అతను నిర్వహించిన రోడ్ షో ఒక విషాదాంతంగా ముగిసిందనమాట. ఎప్పుడో ఉదయం 11-12 గంటలకు రావాల్సిన విజయ్ సాయంత్రం 7:30కి వచ్చాడనమాట. అంటే ఆ కరూర్ నియోజకవర్గానికి దగ్గరలో తిరుచిరాపల్లి ఉంటుంది. అక్కడ రోడ్ షో రాజకీయ సభను ముగించుకొని ఇతను కరూర్ వచ్చాడనమాట. కేవలం 50 కిలోమీటర్లు ఉన్న దూరం నుంచి రావడానికి ఇతనికి 5-6 గంటల సమయం పట్టింది. దానికి కారణం ఇతను రోడ్ షో చేసుకుంటూ రావటం అనమాట. అయితే కరూర్ అనే ప్రాంతంలో రోడ్ షో బహిరంగ సభ నిర్వహించుకోవడానికి ఈ టీవీకే ప్రతినిధులు అంటే కార్యకర్తలు పోలీసులకైతే అనుమతి కోసం అప్లై చేసుకున్నప్పుడు విశాలంగా ఉండే ప్రాంతాలు కాకుండా కొంత ఇరుగ్గా ఉండే ప్రాంతాలు, వాణిజ్య సముదాయాల మధ్యలో ఆ పార్టీ బహిరంగ సభకి రోడ్ షోకి అనుమతించారు. దాని మూలానే అంటే సుమారు 10-15 వేల మందికి సరిపడే స్థలంలో 25 నుంచి 30,000 మంది ప్రజలు రావటం మూలానే అక్కడ తీవ్రమైన తొక్కిసలాట జరిగి సుమారుగా 42 మంది ప్రజలైతే చనిపోవటం జరిగింది అన్నమాట. ఈ చనిపోయిన వాళ్ళలో చిన్నపిల్లలు ఉన్నారు, యువతీ యువకులు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు అనమాట. ఇది చాలా విషాదాంతం అనమాట. ఒక రకంగా చూసుకుంటే తమిళ రాజకీయాల్లో అతిపెద్ద రాజకీయ తొక్కిసలాట, రాజకీయ సభలో జరిగిన తొక్కిసలాట, ఎక్కువ మంది చనిపోయింది కూడా ఈ విజయ్ రాజకీయ సభలోనే జరిగింది అనమాట. దీని తర్వాత అంటే రాజకీయంగా అగ్రెసివ్గా వెళ్తున్న విజయ్ ఈ సంఘటన తర్వాత కొంత స్తబ్దుగా అయిపోయాడు అనమాట. వెంబటే ఎటువంటి ప్రకటన చేయలేకపోయాడు. అటు బాధితులకి తన సంతాప సందేశాన్ని కూడా అందించడానికి విజయ్కి 12 నుంచి 24 గంటల సమయం పట్టిందన్నమాట. అయితే ఇటువంటి సంఘటన జరగటానికి అటు ప్రభుత్వం కారణమా, లేకపోతే కొత్తగా ఏర్పడిన విజయ పార్టీకి అంటే ఈ టీవీకే అనే పార్టీలో ఉన్న కార్యకర్తలకి, కార్యదర్శులకి బహిరంగ సభలను నిర్వహించే అనుభవం లేకపోవటం మూలన జరిగిందా అనేది ఇప్పుడు ఒక పెద్ద సందేహంగా మిగిలిపోయిందన్నమాట. అంటే రాజకీయంగా కొత్త విజయ్, అటు రాజకీయ సభలకు కానీ రోడ్ షోలకు కానీ కొత్త అన్నమాట. అతను కొత్త, అతను కార్యవర్గం కానీ కార్యకర్తలకు కూడా ఇటువంటి సభలు, ఈ రోడ్ షోలు నిర్వహించడం కొత్త అన్నమాట. కానీ ప్రభుత్వం, ఆ పార్టీ ప్రతినిధులు కానీ ఒక 12 గంటల తర్వాత స్పందించిన విజయ్ చెప్పడం ఏంటంటే, ఇలాంటి అంటే నాకు ఎక్కువగా నా సభలకి, రాజకీయ సభలకి ప్రజలు ఎక్కువగా హాజరవుతున్న సందర్భంలో కూడా ప్రభుత్వం అతి చిన్న స్థలంలో ఈ సభకి అనుమతించడం వెనక ప్రభుత్వం కుట్ర చేస్తుందేమో అనే సందేహాన్ని అయితే వెలుబుచ్చారనమాట. యాక్చువల్గా ఈ కరూర్ అనే ప్రదేశంలో విజయ్ ఎక్కడైతే రోడ్ షో రాజకీయ సభ నిర్వహించాడో అందులో 10-15 వేల మంది పట్టే స్థలం ఉంది. కానీ
విజయ్ లేటుగా రావటం మూలాన అక్కడికి ఒక 25-30 వేల మంది ప్రజలు గుమ్మిగూడటం మూలాన విజయ్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా అతను చూడాలనే ఉత్సాహం మూలాన ఈ తొక్కేసలాట జరిగింది, అందుకే ఇంతమంది చనిపోయారని ప్రభుత్వం చెప్తుంది. కానీ విజయ్ పార్టీ ప్రతినిధులు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం కావాలనే ఒక తక్కువ మంది పట్టే స్థలంలో ఈ రాజకీయ సభకు అనుమతించారు, మేము కోరిన ప్రదేశంలో మాకు అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వం మీద ఆరోపణలు అయితే చేస్తుందన్నమాట. అయితే ఈ మొత్తం విషయంలో విజయ్ చేసిన మిస్టేక్ ఏంటంటే సంఘటన జరిగిన తర్వాత 12 నుంచి 24 గంటల తర్వాత స్పందించడం, ఆ తర్వాత స్పందించి చనిపోయిన కుటుంబంలో బాధిత కుటుంబానికి 20 లక్షలు ప్రకటించడం, హాస్పిటల్లో చికిత్స తీసుకున్న వాళ్ళకి 2 లక్షలు ప్రకటించడం అనేది చాలా ఆలస్యంగా జరిగిందన్నమాట. ఈలోపు అక్కడ ప్రభుత్వంలో ఉన్న డిఎంకే ఎమ్మెల్యే కానీ ప్రతిపక్షంలో ఉన్న అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు కానీ హాస్పిటల్కి వెళ్ళి ఆ కరూరు ప్రాంతంలో బాధ్యతలు ఎక్కడైతే చికిత్స పొందుతున్నారో అక్కడికి వెళ్ళి బాధితులను పరామర్శించడం జరిగింది. ఈలోపే అక్కడ మనకు ఢిల్లీ నుంచి నిర్మలా సీతారామన్, అంటే తమిళ ప్రాంతానికి చెందిన మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కూడా బీజేపీ తరఫున ఆయా బాధితుల్ని పరామర్శించడం అయితే జరిగిందనమాట. అయితే సంఘటన జరిగిన వెంటనే విజయ్ స్పందించకపోవటం, ఎమ్మటే బాధితులకి అండగా నిలబడిపోవటం కూడా ఇక్కడ విజయ్ పార్టీకి ఒక మైనస్గా ఉందన్నమాట. అయితే ప్రజలు కూడా కొంత అవగాహనతో మెలగాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ సంఘటనతో కొంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అటు ప్రభుత్వాలు కానీ ఇటు ఏదైతే సభ నిర్వహించే రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కూడా బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మన ప్రాణాలను పణంగా పెట్టి సినిమా హీరోల్ని లేదా రాజకీయ సభలకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఆ కరూరు సంఘటనలో చనిపోయిన 42 మందిలో చిన్నపిల్లలు ఉన్నారు, యువకులు, 25 ఏళ్ళు నిండని కూడా యువకులు ఉన్నారన్నమాట. అంటే అభిమాన హీరోని చూడాలని వెళ్తారనమాట, కానీ ప్రాణాలు కోల్పోతాయని ఎవరు అనుకోరు. కానీ అంత ఎత్తున గుమ్మ కూడుతున్నప్పుడు అవగాహన జరిగి ఇక్కడ ఇలాంటి సంఘటన జరగవచ్చేమో అని పిల్లల్ని వెంట పెట్టుకొని అటువంటి రాజకీయ సభలకి వెళ్లకుండా ఉండాల్సిందనమాట.